హలో నమస్తే, వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ అంక సౌమ్య. సో ఆల్రెడీ దురంధర్ సినిమాకి సంబంధించి ఫస్ట్ పార్ట్ అయి ఉండొచ్చు లేదా సీక్వెల్ అయి ఉండొచ్చు, ఏ రేంజ్లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుందో, ఏకంగా 1700 కోట్లు కలెక్ట్ చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు ఇంకొక అద్భుతమైన విషయాన్ని దురంధర్ ప్రేమికులందరికీ కూడా తెలియజేసింది. అండ్ ఈ సినిమాలో మెయిన్గా కేవలం రణ్వీర్ సింగ్ కి సంబంధించిన పాత్ర మాత్రమే కాకుండా అక్షయ్ ఖన్నా అలాగే మిగతా వారి పాత్రలు కూడా ఎంతో కీలకంగా ఉన్న నేపథ్యంలో సో అందరికీ ఎంతో హాస్యాన్ని పండించి తన క్యారెక్టర్ కంటూ ప్రత్యేకమైన స్థానాన్ని కనపరుచుకున్న రాకేష్ బేడీ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో ఈయన నటనతో అండ్ ఈయన టైమింగ్తో పాటు ఆయన హావభావాలు కానీ పలికించిన విధానం కానీ ఆ భావోద్వేగానికి గురైన విధానం కానీ ఎంతో బాధని కలిగించేలా మనసుకి హత్తుకునేలా ఉండడంతో పాటు ఆ కామెడీ టైమింగ్ కూడా ఎంతో అద్భుతంగా వచ్చిందని చెప్పేసి దర్శక నిర్మాతలు కొనియాడటంతో పాటు ఫస్ట్ రెండు అంటే ఫస్ట్ దురంధర్కి అలాగే సీక్వెల్కి రెండింటికి కలిపి కూడా ఈయనకి 50 లక్షలు పారితోషికం మాట్లాడుకున్నారంట. సో సినిమా ఈ రేంజ్ ఆఫ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి మెయిన్లీ ఈయన పాత్రకి అన్ని ప్రశంసలు అందుకోవడం, అంతలా సపోర్ట్ అన్నది రావడం చూసి సో దాన్ని డబల్ చేసి 1 కోటి వరకు రెమ్యునేషన్ అన్నది ఇవ్వడం అయితే జరిగిందంట. సో బేసిక్గా సినిమాలో ఎంత బ్లాక్ బస్టర్ అయినప్పటికీ కూడా మెయిన్ యాక్టర్స్ని పోల్చుకుంటే సో ఎవరైతే కీ రోల్ ప్లే చేశారో లేదా ఎవరైతే మెయిన్ యాక్టర్స్గా ఉన్నారో వీళ్ళెవరికి కూడా అంతకొంత గుర్తింపు సమ్ టైమ్స్ రాకపోవచ్చు. బట్ ఇలాంటి ఒక దురంధర్ సినిమాలో తన నటనను అభినందిస్తూ ప్రశంసిస్తూ ఇలా రెమ్యునేషన్ని డబల్ చేయడం అనేది ఎక్కడో చాలా తక్కువ చోట్ల జరుగుతుందని, అలాంటి ఒక అదృష్టాన్ని రాకేష్ బేడీ తీసుకున్నారని చెప్పేసి సో మెయిన్ దీంట్లో సారా అర్జున్ నటించిన హీరోయిన్ క్యారెక్టర్ కి తండ్రి పాత్రగా చేస్తున్న ఇందులో ఆయన ఇండియా స్పైగా కూడా వర్క్ చేయడం, అది లాస్ట్ వరకు కూడా ఆయన అదే కామెడీ టైమింగ్ తో పాటు ఆ భావోద్వేగానికి గురయ్యే రియాక్షన్స్ ని కూడా అద్భుతంగా ప్రజలకి హత్తుకునేలా అయితే ఈ సినిమాని ఆయన చేసిన నటనకి ప్రత్యేకంగా అయితే దీని గుర్తింపు ఇస్తూ ఇలా సినిమా మెంబర్స్, మూవీ నిర్మాతలు అలాగే దర్శకులు కూడా కొనియాడుతూ ఇలా పారితోషికాన్ని డబల్ చేయడం అనేది ఎంతో ఆనందంగా ఉందని రాకేష్ బేడీ కూడా చెప్పుకొచ్చారు. సో ఇలాంటి ఒక అద్భుతమైన అవకాశం ఎక్కడో కొంతమందికి మాత్రమే వస్తుంది, అలాంటి అదృష్టాన్ని రాకేష్ బేడీ దక్కించుకున్నారని చెప్పేసి బాలీవుడ్ లో అయితే ప్రస్తుతం ఇది ఒక హాట్ టాపిక్ గా నిలిచింది. మరి దురంధర్ మూవీ 1700 కోట్లు దాటిన తర్వాత ఓటీటీలో ఎలాంటి ఫలితాలను అందుకోబోతుంది, ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే యూనివర్సల్ టాకీస్ ని ఫాలో అవ్వండి.